ప్రతి ఉపాధ్యాయ బృందానికి నా నమస్కారాలు. తన కోపమే ఉంటారు, డ్రాయింగ్ వేయొచ్చు, గేమ్స్ ఆడొచ్చు, ఇంకా వాళ్ళకి చాలా స్కిల్స్ ఉంటాయి. వాళ్ళకి వాటన్నిటిని కూడా వెలికి తీయడానికి కోసమే మనం స్కూల్స్ లో ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం. ఇక్కడ వాళ్ళు క్రమశిక్షణ నేర్చుకుని వాళ్ళ అన్ని సబ్జెక్టులు 10th క్లాస్ లో పాస్ అయ్యి ఒక సర్టిఫికేట్ ని తీసుకుంటే బయట వాళ్ళకి కావాల్సినటువంటి లైఫ్ ని వాళ్ళు సబ్జెక్ట్ తీసుకొని ముందుకెళ్ళొచ్చు. అందుకోసమని కొంచెము పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ శ్రద్ధగా అలాగే ఖచ్చితత్వంగాను కలిగి ఉండాలి. వాళ్ళకి పిల్లల యొక్క మనస్తత్వాన్ని అనుసరించడానికి కోసమే HPC కార్డ్స్ అని పెట్టారు. అంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది పిల్లల యొక్క మార్కులు కాదు, మీ యొక్క తల్లిదండ్రుల వివరాలు, పిల్లల యొక్క మార్కులు, వాళ్ళ యొక్క అభిరుచులు, అలాగే వాళ్ళు ఏ స్థాయిలో ఎక్కడున్నారు, ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటున్నారు. అంటే పరీక్షా విధానము FA1 అనేది మనకు 4 పరీక్షలు ఉంటాయి. SA1, SA2 అని 2 ఉంటాయి. ప్రతి పరీక్షలో కూడా పిల్లవాడు వాడి అభివృద్ధిని ఎంత చూపిస్తున్నాడో అని తెలియజేయడానికి ఆ విషయాన్ని మీతో చర్చించడం. అంటే పరీక్ష అంటే ఏదో రాసేస్తున్నారని కాకుండా అందులో మనకు వాళ్ళు ఇంకా మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని మనము పేరెంట్స్ అండ్ టీచర్ కలిసి మాట్లాడడం వల్ల అది మంచి అభివృద్ధిలోకి వస్తుంది. అలాగే విద్యార్థుల యొక్క హాజరు ఉంటుంది. అంటే మీ పిల్లలందరూ, కొంతమంది పిల్లలు 100% స్కూల్ కి ఎప్పుడూ హాజరవుతున్నారు. వారి పేరెంట్స్ కి నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే కథ చదవడం ఇష్టం ఉంటుంది, డాన్స్ చేయడం ఇష్టం ఉంటుంది, పాటలు పాడడం ఇష్టం ఉంటుంది. అవి కూడా వాళ్ళ టీచరు విద్యార్థిని అడిగి ఆ బుక్ లో రాస్తున్నారు. అంటే పిల్లవాడి యొక్క అభిరుచులు ఏమున్నాయి అని. అలాగే వాళ్ళు ఏ సబ్జెక్ట్ లో వెనుకబడి ఉన్నారు, ఎందుకు వెనుకబడి ఉన్నారు, మనం తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ ఎలా తీసుకోవాలి. ఒకే రోజు వాళ్ళకి విలువలతో కూడిన విద్యను అందించాలి అని ప్రభుత్వము విలువల విద్య అనే బుక్ ను కూడా ప్రవేశపెట్టింది. 100% రిజల్ట్స్ తీసుకురావాలి. ఎందుకంటే మన పెద్దలందరూ మీకోసం వెయిటింగ్ లో ఉన్నారు. ఈ రోజు కూడా మీకు బహుమతి తెచ్చారు. అంటే మీ మీద మీ అమ్మా నాన్నకే కాదు మా అందరికి కూడా చాలా ప్రేమ ఉందని తెలియజేస్తున్నారు. ముందు వారికి కూడా క్లాస్ ఇవ్వండి. ఎందుకంటే కాబట్టి అలాగా మీకు ఈ 21 మందికి కూడాను వారి నుండి పారితోషికాలు మొన్ననే లాస్ట్ టైం వచ్చినప్పుడే మహేష్ అన్న వాళ్ళు చెప్పారు, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి 1116 గిఫ్ట్ ఇస్తాను, ఎంతమంది వచ్చినా ఇస్తామన్నారు. హిందీ సార్ వాళ్ళు కూడా మీకు ఫస్ట్ సబ్జెక్ట్ లో 100% మార్క్స్ వస్తే 5110 ఇస్తానన్నాడు మీ హిందీ సార్. చూడండి మీ పైన అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లలు బాగా చదవాలి అని. అందుకోసమనే మన రాష్ట్ర ప్రభుత్వం వారు, మన నారా లోకేశ్వర్ గారు, మన కమిషనర్ గారు అందరు కూడాను ఒక విద్యా ప్రణాళిక రచించి మీకు 100 days ప్రోగ్రామ్ అనేది ఒకటి పెట్టారు. ఎవరికి 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, పిల్లలు పెద్దలు అందరూ ఉన్నారు. కాబట్టి మెయిన్ ఎవరు కూడాను ఈ 100 days ఆబ్సెంట్ అనేది ఉండకూడదు. ప్రతి బిడ్డను కూడాను తప్పకుండా ఇంటర్మీడియట్ వరకు, కనీసం ఇంటర్మీడియట్ వరకు అయినా మనము చదివించగలిగితే వాళ్ళకు ఊహ ఉంటుంది, కొంచెం వాళ్ళు ఎదగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఎక్కడ కానీ స్టాప్ చేయకూడదు అనే దానికోసము ఈ రోజు మనం ఒక ప్రతిజ్ఞ కూడా చేస్తున్నాం అందరం కలిసి. అలాగే మనకు స్కూల్లో జరిగేటువంటి అంశాలని ఉపాధ్యాయులతో పాటు మీ తల్లిదండ్రులు కూడా తెలుసుకోవడానికి కోసం లీప్ యాప్ ని డౌన్లోడ్ చేసిస్తాను. మన టీచర్సే మీకు మీ ఫోన్ నెంబర్, పిల్లవాడి బర్త్డేతో లీప్ యాప్ ని ఓపెన్ చేసిస్తారు. అందులో మీరు మీ పిల్లవాడు ఆ రోజు స్కూల్కి వచ్చాడా లేదా అంటే మా అటెండెన్స్ పడినంటే పిల్లల అటెండెన్స్ కూడా రోజు మేము ఆన్లైన్ లో వేస్తాం. అలాగే మీ పిల్లవాడి మార్క్స్ చూసుకోవచ్చు. ప్రతి ఒక్క అంశాన్ని మీకు కూడా పడి మీ ఇంటికి చేరిందని అర్థం. అంటే నేను అనుకొని వచ్చినాను, పరమాల మారుమూల ప్రాంతం కదా, నేను వచ్చిపోయేటప్పుడంతా 10th క్లాస్ తో మాట్లాడిపోతున్నా పిల్లలతో. చాలా ఉత్సాహంతో బాగున్నారు. మేడం గారు వచ్చిన శుభ సందర్భము ఏమో పాఠశాల చాలా పిల్లల్లో ఉత్సాహాన్ని నేను చూడగలిగాను. చాలా సంతోషం మేడం. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అదృష్టవంతులుగా భావించాలి. ఎంత బుక్స్ మనం చదువుతామో అంత జ్ఞానం పెంచుకునే అవకాశం ఉంది. అది సీక్రెట్. కాబట్టి పరమాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక పవిత్రంగా నాకు అనిపిస్తుంది. ఇక్కడ క్రమశిక్షణ ఉంది, భక్తి ఉంది, భయం ఉంది. ఇంకేం కావాలా మీకు? బాగా చదువుకొని ప్రతి ఒక్క బిడ్డ మీరు మంచి పర్ఫార్మెన్స్ తో రిజల్ట్ సాధించాలని కోరుకుంటున్నాను. విద్యార్థుల్ని రాబోయే భవిష్యత్తుకు మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో
ఈ మెగా పీటీఎం కార్యక్రమం అంటే పేరెంట్స్ కూడా వచ్చి పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏమి ఎట్లా ఉంది స్కూల్ పరిస్థితి అన్ని తెలుసుకునే దానికోసం అని చెప్పి ఈ ప్రోగ్రాం పెట్టారు. చూస్తే ఒక పెద్ద పండగ వాతావరణం. స్కూల్ గేట్స్ లో కూడా ఏ రోజు కూడా పేరెంట్స్ మీటింగ్ కానీ ఈ విధంగా చెప్పడం కానీ, తల్లిదండ్రులు స్కూల్కి రావడం కానీ ఏ రోజు చూసుకుంటారు. పేరెంట్స్ స్కూల్ కి వచ్చి హాజరవుతున్నారు అంటే మీ పిల్లల మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు లెక్క. నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీకంతా ప్యాచ్ వేసుకోమంటే అసలు ఎక్కడ లేదు. ఏ స్కూల్లో కూడా మనం ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ఎక్కడ కూడా ఈ కాన్సెప్ట్ లేదు. ఈ రోజు మన హెచ్ఎం గారు ఇట్లా ర్యాంక్ 1 అని లేదు, అటెండెన్స్ 100% స్కూల్కి వస్తున్నారో వాళ్ళకి బ్యాచ్లు ఇవ్వడం కానీ. మేడం వాస్తవంగా ధన్యవాదాలు మేడం. నేనైతే ఎక్కడ చూడలేదు మేడం ఈ విధంగా. ఈ కార్పొరేట్ స్కూల్లో కూడా ఈ విధంగా ఎప్పుడు కూడా చేయలేదు. మీరు పిల్లలకి ప్రోత్సాహం ఇవ్వాలని, పిల్లలు 100% అటెండెన్స్ రావాలని, పిల్లలు అందరూ బాగా చదవాలని మోటివేషన్ చేస్తూ ఈ విధంగా బ్యాచ్ వేస్తూ వాళ్ళని ముందుకు పోవాలని చెప్పి మీ తాపత్రయం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మళ్ళా ఒకసారి ధన్యవాదాలు మేడం మీకు. అదేవిధంగా ఏం కావాలన్నా కూడా మా తరఫున మేము ఎప్పుడు కూడా ముందుంటాం. గవర్నమెంట్ కూడా నారా లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఎప్పుడూ లేని విధంగా ఎన్నడూ ఎంతో మంది ఎడ్యుకేషన్ మినిస్టర్ చూస్తుంటాము, ఎన్నడూ లేని విధంగా సంస్కరణలు తెచ్చినాడు ఈరోజు విద్యకి. ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అంతా ఒకే ఒకటి, మన స్కూల్ ఇక్కడ నిలవాలంటే ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఆ విలేజ్ లో ఎవరెవరు అటు వెళ్తున్నారు వాళ్ళకి నైస్ చెప్పి, మేడం గారు మంచి హెచ్ఎం గారు వచ్చున్నారు, మనకి ఇబ్బంది లేదు చేర్చండి అని మీరు ఒక 20 మందిని చేరిస్తే మేడం గారు ఇంకొక 10 మందిని ఆమె ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారు, చేర్చి మనకి స్కూల్ నిలబడేట్టుగా చేయండి. ఎందుకంటే గెరటప్ప నాయుడు గారు ఆయన ఎంతో మంచి హృదయంతో మన పిల్లలు దూరం నడవలేరు, దొరసామ నాయుడు అని, గెరటప్ప నాయుడు అని, శంకర్ రెడ్డి అని వీళ్ళు నలుగురు ఆ రోజుల్లో గట్టిగా ప్రయత్నం చేసి పెద్ద ఆయన సొంత డబ్బులతో ఆ రోజుల్లో ఒక 1000 గట్టాలనో 2000 గట్టాలో కట్టారంట. అది మేము విన్నాం. ఎందుకంటే నేను ఇక్కడే 6th 7th చదివాను కాబట్టి తెలుసు. అందుకని మన వాళ్ళు ఇప్పుడు మా బంగారెడ్డి గండుగోళ్ళు వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళంతా కూడా అక్కడ వెళ్తుంటే కొంచెం చెప్పండి. ఎందుకంటే అక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉండొచ్చు. ఒక 10 మంది 20 మందిని మీరు చేరిస్తే ఒక మేడం గారు సారోలు తిరిగి ఒక 10 మందిని చేర్చి మన స్కూల్ నిలబడేదానికి సపోర్ట్ చేస్తున్నారు మేడం. బాగా ధన్యవాదాలు. మీ అందరికీ నమస్కారాలు. మమ్మల్ని ఇక్కడికి తప్పకుండా రావాలని ఆహ్వానించిన హెచ్ఎం మేడం గారికి, ఉపాధ్యాయుడికి కృతజ్ఞతలు. మా బాబు రిషి, పాప గౌతమి ఈ పాఠశాలలో 7, 9 తరగతిలో ఉన్నారు. పిల్లలు బాగా చదువుకోవాలని, వాళ్ళు వృద్ధిలోకి రావాలని మేము ఈ పాఠశాలలో చేర్పించాము. మీరిచ్చిన యూనిఫామ్లు, పుస్తకాలు, బూట్లు, బ్యాగులు మా పిల్లలకి బాగా ఉపయోగపడుతున్నాయి. మా అమ్మాయి స్కూల్కి నిలవమంటే కూడా నిలవదు, వస్తుంది. నేను కూడా 7th వరకు చదువుకున్నాను, కానీ నేను కష్టపడతానే ఉన్నాను. కానీ మా అమ్మాయి ఇక్కడికి వచ్చినాక ఆ బ్యాచ్ తెచ్చుకునేందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. హెచ్ఎం మేడం కూడా నా ధన్యవాదాలు. ఈరోజు టీచర్ చెప్పిన పీరియడ్ ప్రకారంగా సబ్జెక్ట్ తీసుకొని ఇంటికి వినాలి, చదువుకొని మళ్ళా రావాలి. వాళ్ళకి హోంవర్క్ ఇస్తారు కాబట్టి మీరు కూడా దాన్ని సరిగ్గా రాయాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలకి అందరికీ చెప్పాలని నా మనవి. అందరూ బాగా చదవండి నాన్న. మీరు 10th ఫెయిల్ అయిన దాంట్లో పెళ్లి చేసి పంపించేస్తారు. పేరెంట్స్ అదే ఆలోచన ఉంటుంది. అది మీరు బాగా చదువుకోవాలా, చెప్పడానికి స్టేజ్ చేయాలి. ఆ కుటుంబం, ఆ పరిసరాలు, ఆ గ్రామం, సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం
ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం.